ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ వద్ద ధాన్యం బస్తాలు ఉంచి 1 లీటర్ నీటి ధర 20 రూపాయలు, లిమ్కా 250 ml 20 రూపాయలు అమ్ముతున్నారని, ధాన్యం కేజీ 15 రూపాయలు మాత్రమే పడుతుందని, దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని వారు కోరారు. కార్పొరేట్ సంస్థలపై ఉన్న మక్కువ ప్రభుత్వానికి రైతులపై లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు మూలి వెంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాలు పంట పెట్టడం జరిగింది. ఎకరాకు సగటున 3 ఫుట్లైన 12 లక్షల ఫుట్ల వరకు ఈరోజు రైతులు పండిస్తున్నారు. కానీ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని పైన చెప్తున్నప్పటికీ ఆచరణకు ఎక్కడ అమలు జరగలేదు. జేసీ గారు డైరెక్ట్ గా రైతులను పిలిచి ఈసారి మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పినారు. దానివల్ల నెల్లూరు అందరూ ఐకమత్యం అయిపోయి అందరూ తక్కువ రేటుకు కొంటున్నారు. ఒక పుట్టి మీద 6-7 వేలు రైతులు కోల్పోతున్నారు. అదే కాకుండా మళ్ళా తూకాలలో కూడా అదనంగా ఒక పుట్టికి 50 కేజీల నుంచి 100 కేజీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు సుమారుగా పుట్టికి 7,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అందువల్ల రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆచరణలో చేసి చూపిస్తున్నారు. అదే కార్పొరేట్ శక్తులు తయారు చేసిన మంచినీళ్ళు ఒక బాటిల్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ రైతులు పండించిన ఒడ్లు ధాన్యాన్ని 15 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి మద్దతు ధర కొనకపోతే భవిష్యత్తులో ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘం తెలియజేస్తుంది. నెల్లూరు జిల్లాలో ఐఓబి సమావేశం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైతాంగానికి సాగునీరు 3,50,000 ఎకరాలకి సాగునీరు అందించారు. పంటలు ఈ రోజు వచ్చినాక జేసీ గారితో మాట్లాడినాక రైతు నాయకులు ఏదైతే మిల్లర్లు రైతుల్ని కలిపి మిల్లర్లకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టడం ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే సోమనాథ్ కమిషన్ చెప్పిందో ఆ పద్ధతిలో రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. వెంటనే ధాన్యం మద్దతు ధర 20,300 ప్రకటించారు. కానీ ఈ రోజు రైతులు తెగనమ్ముకుంటున్నారు. 14,000 రూపాయలకి
అందువల్ల రైతులు ఈ రోజు ఒక పుట్టికి 6 నుంచి 7,000 రూపాయల నష్టం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు ఉంటాడనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.